జీవి జన్మించిన తర్వాత శుభమైన బంధమే, అశుభమైన బంధమే. భగవద్భక్తి ఒక్కటి మాత్రమే రెండు బంధాల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది ఖచ్చితంగా. శుభాశుభ పాశ మోక్ష. ఇప్పుడు ఆ రెండోది దానికి జోడింపు అని చెప్ప. తత్వక్షమ, నీవే దిక్కు. ఎలా తెలుస్తుంది ఈ విషయం? తత్వక్షమ, తత్వజ్ఞానం పొందాలి అందరం కూడా. కేవలం ఆకులేసి పువ్వులేసి నీళ్లు పోసి హడావుడు చేసి, ఏమండి పాలేస్తే ఏం ఫలితం అండి, పళ్ళ రసం వేస్తే ఏం ఫలితం అండి, మొత్తం మానేస్తే చాలా ఫలితం ఉంటుంది. వెళ్ళు. ప్రతిదానికి ఫలితం కావాలంటే నాకు అర్థం కాదు. అసలు అంతటి శివలింగం దగ్గర నుంచుని మనం ఏదో చెంబులో నీళ్లు తీసుకుని ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రేయ చ హంత్రే చ అనీయసే చ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రం చదువుతూ అభిషేకం చేస్తుంటే మనస్సుకు ఆనందంగా లేదండి? ఆ చదివే బ్రాహ్మణులు చూడండి, వాళ్ళ ముఖాలు ఎలా వెలిగిపోతూ ఉంటాయో. వేరే ధ్యాస ఉండదమ్మా. తర్వాత 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా శివుడు ఇంతే ప్రాప్తం అని పట్టుకెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయనకి వేదం ఏం చెప్పింది అంటే, ఇచ్చింది పుచ్చుకో, ఎక్కువ ఆశించుకో, అదే బ్రాహ్మణుడు అంటే అని ఆయనకి చెప్పారు. మనకేం చెప్పారు? వాడు సంతృప్తి చెందే విధంగా ఇవ్వండి అని మనకి చెప్పారమ్మా. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పారు, ఎవరికి చెప్పేది వాళ్ళు పాటించారు. మనం ఏమనుకుంటాం, బ్రాహ్మణులు వ్యాపారాలు చేసేస్తున్నారని ఎక్కి విగ్గట్టు. ఇంకెవడో చేయడు వ్యాపారం, బ్రాహ్మణుడు ఒక్కడే చేసేది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మొదలు పెట్టేసి అడుగు 100 రూపాయలు పోయి అడుగు 1,00,000 రూపాయలు అన్నా సరే కొనేస్తాం. అక్కడ ఎస్ఎఫ్టీ ఎంతయా? 3,000, 4,000, 5,000 అన్నా సరే కొనేస్తాం. ఇక్కడ బ్రాహ్మణ పూజ చేయించి 1000 రూపాయలు అమ్మంటే 1000 ఎందుకో అని ఇంత పొడుగు సాగిపోతాడు. ఇక్కడ మరి ఆయన కష్టపడట్లేదా? ఆ మాట మనం అనకూడదండి. పూజ చేయించేటువంటి బ్రాహ్మణులను, అభిషేకం చేసేవాళ్ళని సంతృప్తి పరిచి పంపించాలమ్మా, లేకపోతే పూజ ఫలించదు ఖచ్చితంగా. శాస్త్రం చెప్పిన మాటకి అధ్వరస్యేవ దక్షిణ, శాస్త్రం చెప్పిన మాట. దక్షిణ సరిగ్గా లేకపోతే యజ్ఞం విఫలం. అలాగని బ్రాహ్మణులకు ఏం చెప్పారు? దక్షిణ ఇవ్వాలి కదా అని చెప్పేసి మీరు లక్షలు కోట్లు ఆశించకండి. పడిన శ్రమకి ఒక పద్ధతి ఉంటుంది అంతే. ఆయన కుటుంబం బతకాలి కదా మరి.